నమస్కారం. ఈరోజు నేను వీడియోలో మాట్లాడబోయే విషయం, మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కొన్ని దశల్లో మన తల లోపల ఏదో ద్రవం కారుతున్నట్టుగా, అంటే ఈ తల పైభాగం నుంచి ఇట్లాగా ముందుకి, వెనక్కి అన్ని పక్కల నుంచి చుక్కలు చుక్కలు పడుతున్నట్టుగా, లేదంటే ద్రవం చాలా ఎక్కువగా కారుతున్నట్టుగా మనకు అనుభవం వస్తుంది. అంతేకాకుండా మనకి వెన్నులో కింద మూలాధార భాగం నుంచి పై వైపుకి ఏదో ఒక విద్యుత్ శక్తిలాగా అంటే సుమారుగా ఇంత పొడవున, ఇంత వెడల్పున మనకేదో ఇలా పైకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సింప్టమ్స్‌కి అర్థమేమిటో నేను ఈరోజు వివరిస్తాను. మనకి కోశాలు ఉంటాయని నేను చాలా సార్లు చెప్పాను. అన్నమయ కోశం అంటే ఈ బయట ఉన్నటువంటి భౌతిక దేహం. దీని లోపల ఇంకా మన కోశాలనేవి ఉంటాయి. ప్రాణమయ కోశం ఇక్కడే మీకు చక్రాలు, కుండలిని అంతా ఇక్కడే ఉంటుంది. మనోమయ కోశం మన మానసికంగా మన అనుభవించేటువంటి భావోద్వేగాలకు స్థానం ఇదే. దీన్నే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఒక స్పందనగా మనం అనుభవిస్తాం. అంటే మనకి శరీరంలో కణాలని ఇట్లా కదులుతున్నట్టుగా ఒక వైబ్రేషన్ లాగా అవుతుంది. మీకు ఈ ప్రక్రియ మొదటి భాగంలో మీకంతగా తెలియకపోవచ్చు. కొంత ముందుకెళ్ళాక అప్పుడప్పుడు మీ శరీరంలో స్పందన అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని ధ్యాన స్థితుల్లో లేదంటే నిద్రలోంచి లేచిన వెంటనే మీ శరీరంలో కణాలన్నీ కదులుతున్నట్టుగా మీకు చాలా వింతగా అనిపిస్తుంది. అది ఒక మామూలు మనిషికి ఆ అనుభవం ఉండదు. ఆధ్యాత్మికంగా ఎదిగే వారికే ఈ అనుభవం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన కోశాలన్నీ జాగృతమై మనకి అవి మనలో ఉన్నాయని అవి తెలియజేస్తున్నాయి. అయితే ఇదే దశలో మనం చాలా భావోద్వేగాల్లోంచి మన ప్రయాణం అనేది వెళ్తుంది. మన లోపల దాగి ఉన్నటువంటి కోపం గాని, అణిచివేసినటువంటి దుఃఖం గాని అన్నీ బయటకు వస్తాయి. వీటన్నిటిని మనం ఇక్కడ ప్రాసెస్ చేయాల్సుంటుంది. ఎంతగా ప్రాసెస్ చేస్తే అంతగా మీ శరీర స్పందన పెరుగుతుంది. ఆ స్పందన పెరిగే కొద్దీ ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో, అంటే మీకు శరీరంలో కణాలన్నీ ఇలా కదులుతున్నట్టుగా ఏదో అన్ని కణాల్లో విద్యుత్ శక్తి ఉండి, అలా కలిసి గూడా కదులుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఉదాహరణకి మీ కడుపు లోపల భాగాలంతా ఇట్లాగా ఒక విద్యుత్ శక్తితో కణాలన్నీ ఇట్లా ఊగుతున్నట్టుగా ఉంటుంది. తొడల్లో అలాగే ఉంటుంది. వీపులో అలాగే ఉంటుంది. ఇలా మీకు అలాగ ఆగకుండా అలాగా మీకు వస్తోంది అంటే, అది మీరు చాలా ముందుకు వెళ్లారు ప్రక్రియ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా అంత ముందుకు వెళ్ళని క్రితం ఏంటంటే, అప్పుడప్పుడు మీకది అనుభవంలోకొస్తుంది. తర్వాత అది మీకు మామూలు విషయం అయిపోతుంది. మీ రోజువారీ మీ అనుభవం మీకలా ఉంటుందది. కొన్ని సార్లు మీరు సాధన చేసేప్పుడు ఇంకా పెరిగిపోతుందనమాట. కాకపోతే మీకు తెలుస్తూ ఉంటుంది. శరీరం వైబ్రేషన్, తలలోపల బజ్జుమనే శబ్దం ఇవన్నీ మీకు తెలుస్తాయి. దాని లోపల ఉండేది విజ్ఞానమయ కోశం. ఇక్కడ మన ఆలోచనల స్థానం అంతా ఇక్కడే ఉంటుంది జ్ఞానానికి సంబంధించి. ఇంకా దాని లోపలికెళ్తే ఆనందమయ కోశం. ఇక్కడే మనకి ఆనంద స్థితులు అనేవొస్తాయి. మన జీవాత్మకి అతి దగ్గరగా ఉన్నటువంటి కోశం ఏది అంటే, ఈ ఆనందమయ కోశం. దీని లోపలే ఉంటుంది. ఇదెక్కడ అంటే మన గుండె భాగంలో ఉంటుందనుకోవచ్చు మనం. మన గుండె లింఫాటిక్ సిస్టమ్‌లో లింఫ్ అనేది కదులుతూ ఉంటుంది. నేను అనుకోవటం ఈ గుండె, ఈ లింఫాటిక్ సిస్టము సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని మనకి మన వెన్ను చుట్టూ ఒక ద్రవం అనేది ఉంటుంది. ద్రవ పదార్థం. ఇవన్నీ కలిపి పనిచేస్తాయేమో మనకి ఇవన్నీ ఆనందమయ కోశానికి వీటికి సంబంధం ఉంటుందేమో అని నాకనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు మన వెన్ను, పైన మెదడు. వీటి చుట్టూ మీకు నీలం రంగులో మొదటి బొమ్మలో నీలం రంగులో మీకు ఏదో పదార్థం కనిపిస్తోంది. వెన్ను లోపల కనిపిస్తోంది. మెదడు చుట్టూ కనిపిస్తోంది. ఇదే మన సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. అయితే టాప్ డౌన్ అవేకెనింగ్ ప్రక్రియలో ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా చార్జ్ అయిపోతుంది. దీంట్లో అయాన్స్ అనేవి చార్జ్ అయిపోయి ఇది మీకు విపరీతంగా ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ద్రవంలాగా ఉంటుందన్నమాట. కానీ కుండలిని జాగృతంలో అమృత చుక్క అంటే అది ఎక్కడి నుంచి పడుతుందంటే పైనుంచి వస్తుంది. పైనుంచి వచ్చి అది గుమగుమలాడుతూ ఒక వెలుగు చుక్కలాగా మీకు కనిపిస్తుంది లోపల. అది లోపలికి దిగుతుంటే చుక్కలాగా మీ దేహంలోకి చాలా సుగంధం వస్తుంది. అది చాలా ఎక్కువగా చార్జ్ అయి ఉంటుంది అది. అది కుండలిని జాగృతమైన వాళ్ళకి వస్తుంది. కానీ టాప్ డౌన్ అవేకెనింగ్ అయ్యే వాళ్ళకి, తర్వాత కుండలిని జాగృతం అయ్యే వాళ్ళకి కూడా ఇలాగా సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది బాగా చార్జ్ అయిపోతుంది.
చార్జ్ అయిపోయి ఇదే అమృతలాగా కురుస్తుంది లోపల వాళ్ళకి. ఆ కారుతున్నప్పుడు మీకు తెలుస్తుంది తల లోపల ఏదో ద్రవం చుక్క చుక్కగా పడుతున్నట్టుగా, లేకపోతే ఒక ధారగా కొన్ని కొన్ని దశల్లో మీ శరీర స్పందన చాలా ఎక్కువ ఉన్నప్పుడు దీంతో పాటు కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అవేంటో నేను చెప్తాను ఈ వీడియో చివరికి. ఇది మీకు అనుభవంలోకి వస్తుంది. మన శరీరం ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్ అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి, సమాచారం అనేది మీకు దేహంలోంచి మెదడులోకి, మెదడులోంచి మళ్ళీ తిరిగి దేహంలోకి, పైకి కిందకి మీకు సమాచారం అనేది వెళ్తూ ఉంటుంది. ఈ సమాచారం ఏ రకంగా వెళ్తుంది అంటే కెమికల్ అంటే రసాయనిక మార్పుల ద్వారా, తర్వాత మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్, శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్, మీకు ఆ తరంగాలు ఉంటాయి, లేదంటే ఆ విద్యుత్ స్పందనలు ఉంటాయి. వాటి మూలంగా మన దేహంలో రకరకాల అవయవాలు రకరకాల వేరే అవయవాలతో సంభాషించగలగటం, అంతేకాకుండా అవయవాలు మెదడుతో సంభాషించగలగటం, ఇవన్నీ మనకి తెలియకుండానే మన లోపల జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మన శరీరం మొత్తం ఒక యూనిట్ లాగా పనిచేయగలుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం ఆధ్యాత్మికంగా మన శరీర స్పందన పెరుగుతున్నప్పుడు, ఆ కొత్త స్పందన మనకి గురువుల నుంచి దీక్ష వచ్చినప్పుడు, లేదంటే విశ్వం నుంచి విశ్వ శక్తి మనకి శక్తిపాతం లాగా వచ్చినప్పుడు, మన దేహంలో కొన్ని మార్పులు జరుగుతాయి. దేహం లోపల జరిగే మార్పులు మెదడుకి ఏ రకంగా వెళ్తాయి అంటే, ఇలాగ ఎక్కువగా మీకు రసాయనికంగా కానీ, లేదంటే మీకు కణాలు ఒకదాంతో ఒకటి వాటికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక పద్ధతి కూడా ఉంటుంది. అది కాకుండా ఎక్కువగా మనకి ఇలాగా విద్యుత్ సంచలనాలు అంటే బయో ఎలక్ట్రికల్ ఎనర్జీస్ సిస్టమ్స్ అనేవి మన దేహంలో పనిచేస్తాయి. అయితే ఈ కొత్తగా వచ్చినటువంటి గురువు దీక్ష నుంచి మన దేహంలో జరిగే మార్పులు, ఈ మార్పు జరిగిందనే విషయం మెదడుకి వెళ్ళాలి. అది ఎలా వెళ్తుంది, మన వెన్నులో చాలా నరాలు ఉంటాయి. ఆ నరాల ద్వారా కింద నుంచి పై వైపుకి ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇలా అవుతున్నప్పుడు అన్ని చక్రాల్లో ఉన్న సమాచారం అంతా తీసుకుని పై వైపుకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, అన్ని చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలన్నీ కలిసి పైన ఉన్నటువంటి సహస్ర చక్రంతో వాటికి మన సూక్ష్మ దేహంలో వాటికి సంబంధం ఉంటుంది. అదే సంబంధం మీకు మన భౌతిక దేహంలో కూడా కనిపిస్తుంది. అది ఎలా అంటే, మనకి వెన్ను లోపల నరాలు ఉంటాయి, స్పైనల్ నర్వ్స్. ఈ స్పైనల్ నర్వ్స్ అని వెన్ను మొత్తం లోపల నుంచి కింద నుంచి పై వరకు వెళ్తాయి. వెళ్ళి పైన మనకి తల లోపల చాలా బ్రెయిన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ దాకా వీటి కనెక్షన్ ఉంటుంది. ఇవి మన తల లోపల ఉన్నటువంటి రకరకాల బ్రెయిన్ సెంటర్స్. దానికి ఇటు రెండో బొమ్మలో ఉన్నటువంటి వెన్ను ఉంది చూడండి, అవి కలిపి పనిచేస్తాయి. అయితే మన దేహం లోపల సమాచారం అంతా తలలోకి వెళ్ళాలి. తల లోపల ఉన్న బ్రెయిన్ సెంటర్స్ ఆ సమాచారం అంటే మన దేహం ఏ రకంగా మారుతుంది అన్న సమాచారం దానికి చేరాక, ఆ సమాచారానికి అనుకూలంగా మెదడులో మార్పులు జరుగుతాయి. అంటే మెదడు ఇంకొన్ని కొత్త మార్పులు చేస్తుంది. కొత్త మార్పులు చేసి మళ్ళీ ఆ సంకేతాలని కింద వైపుకు పంపిస్తుంది. ఆ కింద వైపుకు వచ్చే పద్ధతి వేరే ఉంటుంది. ఆ పైనుంచి కిందకు వచ్చినటువంటి ఆ కమ్యూనికేషన్ని దానికి అనుకూలంగా, దానికి అనుసారంగా మన దేహంలో మార్పులు జరుగుతాయి. అంటే దేహం ఏ రకంగా మారాలో మీ మెదడు చెప్తుంది పైనుంచి కిందకి. దేహంలో ఆ మార్పులన్నీ జరుగుతాయి. ఆ మార్పులు జరుగుతున్నప్పుడు మీకు దేహంలో రకరకాల సిమ్టమ్స్ అనేవి వస్తాయి. మీ స్పందన పెరుగుతుంది. పెరిగాక ఆ మార్పులన్నీ జరిగాయి అన్ని చక్ర స్థాయిలో అని మళ్ళీ మీకు పై వైపుకు సమాచారం వెళ్తుంది, మెదడులోకి వెళ్తుంది. మళ్ళీ మెదడు ఆ సమాచారాన్ని తీసుకుని ఇంకొన్ని మార్పులు పై స్థాయిలో చేసి మళ్ళీ కిందకి సంకేతాలు పంపిస్తుంది. ఇదే ప్రక్రియ మీ దేహంలో జరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు. ఇదే మీకు రకరకాల కొన్ని సిమ్టమ్స్గా కూడా మీకు అనుభవంలోకి వస్తుంది. అయితే కొత్తలో మీకు ఇది అంతగా తెలియదు. ఏదో మధ్య మధ్యలో మీ దేహంలో పైవైపుకు విద్యుత్ ప్రవాహం అనేది మీకు అనుభవంలో రావటం, వెన్నులో వెళ్ళటం, పైనుంచి ఏదో ఒక రెండు చుక్కలు మీకు కారుతున్నట్టుగా మీకు అనిపించటం కొత్తలో అంతే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మీకు పై స్థాయి స్పందనను నిలుపుకునేంతగా మీ శరీరం మీకు ఇంకా అది శుద్ధి కాలేదు.
ఈ ప్రక్రియలో మీకు చాలా ఏళ్ల ముందు శరీరం శుద్ధి అనేది జరుగుతుంది. శారీరక, మానసికంగాను. ఆ శుద్ధి జరిగిపోయాక, ఇంకా తర్వాత మీకు ఒక స్థాయిలో ఇది ఇలా కదులుతూనే అనిపిస్తుంది. కింద నుంచి పై వైపుకు విద్యుత్ శక్తి అనేది ప్రవాహం మీ వెన్నులో మీకు అర్థమవ్వటం, మళ్ళీ పైనుంచి కిందకి మీకు ఒక ద్రవంలా కారటం, లేదంటే ముందు వైపు నుంచి ఏదో కిందకొస్తున్నట్టుగా సంకేతాలు మీకు తెలియటం. ఇది మీకు మీ జీవితంలో భాగంలాగా అయిపోతుంది. ఒక స్థాయిలో మీకు ఈ ప్రక్రియ ఒక తారాస్థాయికెళ్ళాక ఇది అలా జరుగుతూనే ఉంటుంది నిరంతరం మీ దేహంలో. అప్పుడు మీరు చాలా త్వరగా మీ స్పందనా శక్తి మారిపోతుంది. మీ పై స్థాయి సమాస్థితుల్లోకి వాటికి మీరు తేలిగ్గా వెళ్ళగలుగుతారు. ఇక్కడ బొమ్మలో చూడండి. మీకు అక్కడ ఒక నీలం రంగు ఆకారం కనిపిస్తుంది కదా మనిషి వెన్ను మీద. అలా మీకు ఇంచుమించు ఇంత పొడవున, ఇంత వెడల్పున మీకు ఏదో కింద నుంచి పైకి ఇలాగా ఒక చోట విద్యుత్ శక్తి లాంటిది ఒక చిన్న ఆకారంలో అక్కడ వచ్చి, అంటే ఆ చోట కేంద్రీకృతమై ఉందన్నమాట ఆ విద్యుత్ శక్తి. అది అలా కింద నుంచి పైకి వెన్నులో పైకి వెళ్తుంది, కదులుతుంది. ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా ముందు మీకు అది మూలాధార భాగం నుంచి సరిగ్గా వెన్ను మధ్యలోంచి మీకు అలా పైకి వెళ్తూ మీకు అది తలలోకి వెళ్తున్నట్టుగా మీకు తెలుస్తుంది. కొత్తలో మీకు ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. ఎందుకంటే మన శరీరం ఇంకా ఆ రకంగా ప్రవాహానికి, విద్యుత్ ప్రవాహానికి తయారై లేదు. మనకి కాస్త ముందుకెళ్ళాక మీకు కింద నుంచి పైకెళ్ళటం అనేది ఈ శక్తి మీకు ఇంచుమించు మీకు 1 నిమిషంలో జరిగిపోతుంది. మీకు అదే ఆధ్యాత్మిక మొదటి దశల్లో ఉన్నప్పుడు ఇది కింద నుంచి పైకెళ్ళడానికి బహుశా అది కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. అది అక్కడ ఒక దగ్గర లాగిపోతుందన్నమాట. ఆగిపోయి నెమ్మదిగా పైకెళ్తుంది. ఇది ఎంత తొందరగా పైకెళ్తుంది, ఎంత తొందరగా కిందకి వస్తుందనే దాన్ని బట్టి మీరెంత ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నారు అనేది తెలుస్తుంది. మీరు ముందు దశల్లో ఏంటంటే చాలా త్వరగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుందన్నమాట అలాగా. కానీ కొత్తలో ఏంటి నెమ్మదిగా పైకెళ్తుంది. పైకెళ్ళి ఒక సైకిల్ అవ్వటానికి ఇట్ కెన్ టేక్ ఈవెన్ లైక్ 6 months అలా కూడా అవ్వచ్చు. అయితే ఇలా కింద నుంచి పైకి వెళ్ళేటువంటి సంకేతాలు, విద్యుత్ సంకేతాలు ఏ తల్లోకి చేరాక, అంటే అవి శరీరంలో అన్ని చక్ర స్థాయిలో అంతా అవి సమాచారాన్ని సేకరించి తీసుకెళ్ళి మెదడుకి అప్పజెప్తుంది. అప్పుడు మెదడు అక్కడ మార్పులు చేస్తుంది. మెదడులో వచ్చిన మార్పులు మళ్ళీ కింద వైపుకి వస్తాయి. మీకు ఎట్లా అనిపిస్తుందంటే వెనక నుంచి ముందు వైపుకు, ఈ భాగం నుంచి అది ముందుకేదో కిందకి వెళ్తున్నట్టుగా, ప్రాణ దిగుతున్నట్టుగా అలా అనిపిస్తుంది. లేదు అంటే మీకు తల లోపల ఇలాగా ద్రవం అనేది తయారవుతుంది. ముందు ఏదో ఒక చుక్క, 2 చుక్కలు కారినట్టుగా అనిపిస్తుంది. చుక్క కొత్తలో 1, 2 చుక్కలు అలా కారినట్టుగా అనిపిస్తుంది. ఆ కారే చుక్కలు అవి కిందకి దేహంలోకి దిగుతున్నట్టుగా, మీకు ఇట్లా మెడ నుంచి ఇట్లా కారుతున్నట్టుగా, కిందకెళ్తున్నట్టుగా, వీపులోంచి కిందకెళ్తున్నట్టుగా. పైగా ఈ ద్రవం ఏంటి, దీంట్లో విద్యుత్ శక్తి ఉంటుంది. మీకు అది ఆ విద్యుత్ శక్తి మీకు తెలుస్తుంది. బయో ఎలక్ట్రిసిటీ మీకు అట్లా కింద కారుతున్నట్టుగా ఉంటుంది ఏదో అది. దాంట్లో కొద్దిగా స్పందన అనేది ఉంటుంది. ఇదేంటి అంటే మీ మెదడు లోపల జరిగేటువంటి మార్పులు, మీ తల లోపల ఉన్నటువంటి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అందరిలోనూ ఉంటుంది. మెదడులోనూ ఉంటుంది, వెన్నులోనూ ఉంటుంది. ఈ మొదటి బొమ్మలో చూపించినట్టుగా. ఇది దగ్గర సముద్రపు నీళ్ళకి పోలిక అలా ఉంటుందన్నమాట. అయితే ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మన వెన్నుని, మెదడుని కాపాడుతుంది. అంతేకాకుండా మనకి వైటమిన్స్, టాక్సిన్స్ ఏమంటే తీసేసేయటము, వెన్నుని, మెదడు సరిగ్గా పనిచేసేటట్టుగా అక్కడ అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పరచడం అనేది సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ చేస్తుంది. అయితే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్కి మన ఆనందమయ కోశానికి సంబంధం ఉంటుంది. నేను ఇందాక కోశాలు చూపించాను కదా, ఇక్కడ చూడండి. నేను లోపల ఆనందమయ కోశం ఉంటుందని చెప్పా కదా. ఈ ఆనందమయ కోశం అనేసరికి మన గుండె ఎక్కడ వస్తుంది, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కూడా ఇక్కడే వస్తుంది. మన శరీరంలో లింఫటిక్ సిస్టమ్ ఉంటుంది. అంటే మన లోపల రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటిది లింఫటిక్ సిస్టమ్ ఉంటుంది. దాని లోపల కూడా మనకి లింఫ్ అనేది ప్రవహిస్తుంది. అది కూడా మీకు ఆనందమయ కోశంలోకే వస్తుంది. ఎందుకంటే ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే తల లోపల ప్రవహిస్తుందో అది ఈ లింఫటిక్ సిస్టమ్ ద్వారా శరీరంలో రకరకాల భాగాలకు వెళ్తుంది. ఇది హ్యూమన్ లింఫ్ సిస్టమ్.
ఇది మీకు శరీరం అంతా మీ లోపల మీ శరీరంలో ఏదైనా మలినాలు తీసేయటం, ఇదంతా హ్యూమన్ లింఫ్ సిస్టమ్. ఇది గనుక సరిగ్గా పనిచేయలేదనుకోండి, కదలలేదనుకోండి దాంట్లో లింఫ్, మనకి రకరకాల ఆరోగ్య సమస్యలొస్తాయి. సో, నా ఉద్దేశంలో దీనికి కూడా మన ఆనందమయ కోశంతో సంబంధం ఉంటుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కింద నుంచి పై వైపుకు వెళ్ళేటువంటి ఈ సంకేతం బయో ఎలక్ట్రిసిటీ తలలోకి వెళ్ళాక తల లోపల మార్పులు చేస్తుంది. తల లోపల జరిగిన మార్పుల మూలంగా మనకి ఆ మార్పులు కిందకి దేహంలోకి రావాలి. అది మనకి ఇందాక నేను చూపించినట్టుగా తల లోపల ద్రవం లాంటిది కారటం కిందకి. అది కారినప్పుడు ఆ ద్రవం మన లింఫ్ సిస్టమ్‌లోకి వెళ్తుంది, గుండెలోకి వెళ్తుంది, మన రక్తనాళాల్లోకి వస్తుంది. అలా పైనుంచి కిందకి కారుతుంది. మీకు తెలుస్తుంది కారుతున్నట్టు. ఆ కిందకి కారుతున్నప్పుడు గూడా ఎక్కడైతే మీ దేహంలో అది చుక్క చుక్క పడుతోందో అక్కడ మీకు కొద్దిగా విద్యుత్ శక్తి అక్కడ తగిలినట్టుగా అనిపిస్తుంది ఆ కణాలకక్కడ. అది సమాచారాన్ని మెదడులో ఏదైతే మార్పులు జరిగాయో ఆ సమాచారాన్ని కిందకి తీసుకొస్తుంది మీ దేహంలోకి. తీసుకొచ్చాక అంటే ఒక రకంగా మీ మెదడు దేహానికి కొన్ని కమాండ్స్ అనేవి ఇస్తోంది. అంటే నువ్వు ఇలా మారు అని చెప్తోంది. పై స్థాయి మనకి గురువుల నుంచి వచ్చే దీక్షకు అనుకూలంగా మన దేహం మారాలి. మన ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే అది మానసికంగా జరిగే ప్రక్రియ కాదది. దేహంలో దానికి అనుకూలంగా, అనుగుణంగా మనకి మార్పులనేవి జరుగుతాయి. నర్వస్ సిస్టమ్ మారుతుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్ మారుతాయి, హార్మోన్స్ మారుతాయి, అన్నీ మారుతాయి, మార్పులు జరుగుతాయి. ఏం మార్పులు చేయాలో సంకేతంగా కిందకొస్తుంది. కిందకొచ్చాక మీకు కొంతకాలం దేహం ఏం చేస్తుందంటే పైనుంచి కిందకు వచ్చినటువంటి సంకేతాలకి అనుగుణంగా దేహం లోపల మార్పులనేవి చేస్తుంది. ప్రతి చక్ర స్థాయిలో ఆ మార్పులు జరుగుతాయి. జరిగాక మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఇలా మీకు వెన్నులో పైకెళ్తున్నట్టుగా మీకు అనుభవం వస్తుంది. ఇలా మీకు ఈ సైకిల్ అనేది పైకెళ్ళటం, పైనుంచి కిందకి కారటం, అప్పుడప్పుడు ద్రవ రూపంలో, అప్పుడప్పుడు సంకేతాల రూపంలో కిందకి రావటం, మళ్ళీ దానికి అనుకూలంగా కింద మార్పులు జరగటం, మళ్ళీ పైవైపుకేసి మీకు శక్తి ప్రవాహం అనేది మీకు తెలియటం. ఇది మీకు ఆధ్యాత్మికంగా కొత్త స్థాయిలో మీకు అంతగా మీ దృష్టికి రాదు. లేదంటే ఇది సైకిల్ అవ్వటానికి చాలా నెలలు పట్టొచ్చు. ఒక్కసారి పైకెళ్ళి కిందకి రావటానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ మీరు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిపోయి ఒక స్థాయిలో చాలా పై స్థాయిలో ఉన్నప్పుడు అట్లా కదులుతూనే ఉంటుంది పైనుంచి కిందకి. అంటే ఇంకా అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. దీని మూలంగా ఏమైపోతుందంటే మన మెదడుకి, శరీరానికి ఒక చక్కటి ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది బాగా జరుగుతుంది మెదడుకిను, శరీరానికి మధ్యలో. మీ వ్యక్తిత్వం అనేది ఎన్నో జన్మల మీదుగా ఏర్పడింది కాస్త అది కరిగిపోతుంది. అహంకారం అనేది కరిగిపోతుంది అక్కడ. మీ నమ్మకాలు, ఆలోచనలు అన్నిట్లోంచి మీరు బయటకొచ్చేస్తారు. మీరు ఎక్కువగా ఎరుకుతో బ్రతకటం అనేది ఇక్కడే వస్తుంది మీకు. దాని మూలంగా మీ లోపల ఒక చైతన్యం అనేది పెరగడం, దీనికి పర్యవసానంగా మీకు కాంతి దేహం అనేది తయారవుతుంది. ఇది కాంతి దేహం. మన ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక, మన జనన మరణ చక్రాల నుంచి బయటకొచ్చేసాక, మనం ఈ కాంతి దేహంలోనే ఉంటాం. ఈ కాంతి దేహం తయారవటానికే ఈ ప్రక్రియ అంతా మీ లోపల జరుగుతోంది. అయితే ఇలా కిందకి పైకి తిరిగినప్పుడు ఏంటంటే, మీ శరీరం, మీ మెదడు 2 మళ్ళీ రీస్ట్రక్చర్ అవుతున్నాయి. అంటే అవి మళ్ళీ ఏదైతే ఈ విశ్వంలో పై స్థాయి స్పందనకి తగ్గట్టుగా మన శరీరం లోపల రూపాంతరం అనేది జరగాలో అది ఇక్కడ జరుగుతుంది. పైగా ఇదేంటి క్రమక్రమంగా జరుగుతుంది. ఒకటే స్థాయిలో జరిగిపోదు. క్రమక్రమంగా మన దేహ స్పందన పెరిగే కొద్దీ ఈ మార్పులు మన లోపల అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడొచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే, కింద నుంచి పైకేసి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను గదా! ఇంత పొడవున్న కొద్దిగా ఇంత వెడల్పున ఇలా పైకి వెళ్తుందని చెప్పి. అలా వెళ్తున్నప్పుడు అది ఏ చక్ర స్థాయి నుంచైతే పై వైపుకు వెళ్తోందో వెన్ను లోపల, అక్కడ మీకు విపరీతంగా ఆ భాగంలో అంటే మీకు మూలాధారంలో మొదలై పైకేసి వెళ్తున్నప్పుడు మీకు తొడల్లో, ఆ వెనక నడ్డి అంతా మీకు విపరీతంగా మీకు వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది. కణాలన్నీ కదిలిపోతున్నట్టుగా శక్తితో ఊగిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అది మీకు కాస్త కడుపు భాగానికి వచ్చేసరికి కడుపు చుట్టుపక్కల భాగం అంతా గూడా మళ్ళీ అది గూడా ఊగిపోతూ ఉంటుంది స్పందనతో. అలా పైకి వెళ్ళే కొద్దీ అది ఏ భాగంలో అయితే ఉందో
దాని దిగువ నుంచి పై వరకు మొత్తం స్పందన అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఇది జరుగుతుంది ఇంకా మీ దేహంలో ఈ రోజు అవుతుంది అనంగా మీకేమవుతుందంటే ఆహ్, తలనొప్పిగా కొద్దిగా రావటం. కొంతమందికి తల గూడా వేడెక్కుతుంది. అంటే ఇది జరుగుతున్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఇది తలలోకెళ్తుందో తల చల్లగా అయిపోతుంది. కొద్దిగా శరీరంలో మీకు ఉష్ణోగ్రత మార్పనేది రావచ్చు. అంటే కొంతమందికి ఇది అవుతున్నప్పుడు కొద్దిగా ఒళ్ళు వేడెక్కుతుంది. మళ్ళీ చల్లబడిపోతుంది. చేతులు, కాళ్ళు మీకు చల్లగా అయిపోతాయి. అంటే పాదాలు, చేతులు చల్లగా అయిపోతాయి. మీకు శక్తి వెన్నులో పైకెళ్తా ఉంటుంది. తల లోపల బజ్జమని శబ్దాలొస్తాయి అవుతున్నప్పుడు. ఈ పైకేసి వెళ్తున్న శక్తి ఇక్కడి వరకు వచ్చాక, ఇక్కడ ముందు నుంచి ఇలా కిందకి కారుతున్నట్టుగా గూడా అనిపిస్తుంది. అంతే కాకుండా తల లోపలికి వెళ్లి తల పైనుంచి మీకిక్కడంతా గూడా తిరుగుతున్నట్టుగా, ఇక్కడంతా మీకు ఈ పాపిడి భాగం, ఈ భాగం అంతా ఏదో కొద్దిగా ఉడుకుతున్నట్టుగా అంటే కొతకొతలాడుతున్నట్టుగా. కాకపోతే ఇక్కడేంటంటే వేడి ఉండదు. ఒక చల్లగానే ఉంటుందది స్పర్శ. ఏదో ఇక్కడ కుతకుతలాడుతున్నట్టుగా అనిపిస్తుంది భాగం. అనిపించి మీకు ఇక్కడి నుంచి మీకు సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ద్రవం అనేది మీకు చార్జ్ అయ్యి కిందకి రావటం మీకు తెలుస్తుంది. అంతే కాకుండా ఇది మీకు వెన్నులో పైకేసి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీరు మూడో బొమ్మ చూడండి. ఈ మూడో బొమ్మలో ఇది పైకేసి వెళ్తున్నప్పుడు అంటే ఇంచుమించు మీకు మణిపుర చక్రం అంటే కడుపు చక్రం నుంచి పై వైపుకి వెళ్ళి మీకు అనాహత చక్రం ఉంటుంది. అంటే గుండె చక్రం ఉంటుంది. ఆ మధ్య భాగంలో నుంచి చొచ్చుకునేది పైకెళ్తున్నప్పుడు మీకు వీపులో ఆ భాగం నొప్పొస్తుంది. ఏదో ఇట్లాగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇట్లా లాగుతారు చూడండి. అలా లాగినట్టుగా మీకు అనిపిస్తుంది వెనక. అనిపించి అక్కడ ఆ భాగంలో మీకు నొప్పి గూడా పెడుతుంది. నాకైతే నొప్పి పెడుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ విష్ణు గ్రంథి అనేది ఉంటుంది. ఇది పైకెళ్ళేటప్పుడు ఆ భాగం నుంచి పైకెళ్ళేటప్పుడు అక్కడ కొద్దిగా ఇట్లాగా వెడల్పయి మళ్ళీ ఇట్లాగా తిరిగి వెనక్కి రావటం అనేది మీకు అనుభవంలోకొస్తుంది. మీరిక్కడ ఇలా అవుతున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నా, నిశ్శబ్దంగా ఉన్నా కూడాను, లేదంటే ఇలా జరుగుతున్న దానికి మీరు శరణాగతి అని మీరు దానికి శరణు అంటే ఆ శక్తికి, ఇంకా త్వరగా మీ దేహాన్ని ఇది మారుస్తుంది. అయితే ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే తలలోపల ద్రవం ఉంది చూడండి. అది బాగా చార్జ్ అయ్యి కిందకి దిగుతున్నప్పుడు ఏమవుతుందంటే, అది మీకు గుండెకి మీద దాని ప్రభావం చాలా ఎక్కువుంటుంది. మీకప్పుడు గుండె గూడా ఇలా ఎలక్ట్రిసిటీతో చార్జ్ అయినట్టుంటుంది. చార్జ్ అయ్యేసరికి మీకేమవుతుందంటే, మన వ్యానవాయువు అనేది దాని మూలమే మన గుండె. ఇది మన వ్యానవాయువు ఆరిక్ ఫీల్డ్. దీని మూలం మన గుండె. అయితే ఎప్పుడైతే మీకు చార్జ్డ్‌ది మీకు సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఇలా గుండె మీదకొస్తుందో, అంటే ఇది మీకు ఎలా వస్తుంది అంటే, ఈ చార్జ్ అయినటువంటి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మన రక్తనాళాల ద్వారా గుండెకి చేరుతుంది. లేదంటే ఇందాక నేను లింఫ్ సిస్టమ్ చెప్పాను చూడండి. లింఫ్ సిస్టమ్ ద్వారా కూడా శరీరంలో సర్క్యులేట్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, గుండెకి చేరంగానే ఒక్కసారి గుండె లోపల మీకు మూలం వ్యానవాయువుది గుండెలోనే ఉంటుంది. ఒక్కసారిగా వ్యానవాయువు ఊపందుకుంటుంది. అది ఎలాగో సన్నగా ప్రవహిస్తోంది. కాకపోతే ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఇక్కడ గుండె దగ్గరికి రాంగానే ఈ వ్యానవాయువు ఊపందుకుని మీకు వెంటనే ఇట్లా తలలోకి ధారలాగా అలా ప్రవహిస్తుంది. ఇక్కడి నుంచి బయటకొస్తుంది. ఇట్లా మొత్తం శరీరం చుట్టూ తిరిగి ఇది కూడా చాలా ఉధృతంగా తిరుగుతుంది ఆ సమయంలో. ఎప్పుడైతే మీకు సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కింద కారుతుందో, ఈ తలలోంచి కిందకి కారేటువంటి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మీకు గుండెకి, మెదడుకి ఒక కమ్యూనికేషన్‌లా పనిచేస్తుంది. అంటే మెదడు నుంచి కమ్యూనికేషన్ గుండెకి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా వస్తోంది. దానికి అనుకూలంగా అంటే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగాం అనేది మన గుండె యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి చెప్పగలుగుతాం. ఎంతగా మన గుండె యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్చుకుంటుందో, అంతగా మనం ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటాము. అయితే మన మెదడులో మార్పులు చాలా పై స్థాయి మార్పులు జరుగుతున్నప్పుడు, దానికి అనుగుణంగా ఆ మార్పుల యొక్క మీకు ప్రతిబింబం మీకు గుండెలో కనిపిస్తుంది. గుండెలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చాలా ఎక్కువగా గుండె చార్జ్ అయిపోయి మీకు తెలుస్తుంది ఇట్లా గుండె ఎలక్ట్రిసిటీ గుండెలాగా ఉంటుంది. ఆ గుండె బాగా చార్జ్ అయ్యి దాంట్లోంచి వచ్చే వ్యానవాయువు కూడా చాలా బలంగా మన చుట్టూ ప్రవహిస్తుందన్నమాట. ఒక దశలో
గుండె అసలు మొత్తం ఎలక్ట్రిసిటీ లాగా అయిపోతుంది. అలా అయినప్పుడు ఏంటంటే మెదడుకి, గుండెకి మధ్యలో అవి పనిచేసే విధానం మారిపోతుంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి మెదడు, గుండె కలిపి పనిచేస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదగని వాడికి మెదడుకి, గుండెకి మధ్యలో అంత మీకు కమ్యూనికేషన్ ఉండదు. మామూలుగా ఉన్నట్టే ఉంటుంది గానీ, ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ గుండె, మీ మెదడు ఒకటే దాటి మీద పనిచేస్తాయి కలిపి. ఒకటితో ఒకటి సంభాషించుకుని. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఇక్కడికొచ్చేసరికి మీకు ఆ వ్యాన వాయువు ఇంకా ఇంకా బలంగా ప్రవహిస్తుంది. అది ప్రవహించే కొద్దీ ఆఖరికి మీకు కాంతి దేహం అనేది తయారైపోతుంది. ఇదంతా ప్రక్రియలో భాగం. ఇందాక చెప్పిన సింప్టమ్స్ కాకుండా మనకిలా పైనుంచి మీకు సిఎఫ్ఎస్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కిందకి దిగుతున్నప్పుడు మీకు నోట్ లోపల కూడా ఒక రకమైనగా ఒక తీయదనం అనేది లేదంటే ఒక తేలిక లాంటి ఒక అనుభూతి మీకు ఏదో తేలిగ్గా ఉన్నట్టుగా అనిపించేటువంటి ఒక అనుభూతి మీకు నోట్లో వస్తుంది. ముఖమంతా కూడా బజ్జుమంటూ ఉంటుంది ఈ శక్తికి. చేతులు, కాళ్ళు గూడా అంటే పాదాలు, చేతులు గూడా మీకు ఇట్లా వైబ్రేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే మనకి చేతులు, కాళ్ళలో, దేహంలో మనకి బజ్జుమని అనిపించేటువంటి ఈ అనుభూతి మనకి చాలా గంటలు ఉంటుంది. గంటల నుంచి రోజుల వరకు అంటే మీరెంత ముందుకు వెళ్ళి ఉన్నారు ఈ ప్రక్రియ అన్న దాన్ని బట్టి ఉంటుందది. మీ శరీరం లోపల ఇది కారుతున్నట్టే ఉంటుంది. దాని మూలంగా మీకు శరీరం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇందాక నేను చెప్పినట్టుగా విచ్చుకుంటుంది. మనకి గుండె లోపల ఒక ఆనందం అనేది కూడా కలుగుతుంది ఇక్కడ. తల లోపల, గుండె లోపల కూడా ఆనందం వస్తుంది ఇక్కడ. దీనికి కారణం ఏంటంటే, మన దేహంలో ఈ కదిలేటువంటి ఈ శక్తి ఏంటంటే బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇది. ఈ బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకి ఏ రకంగా సహాయపడుతుందంటే, మనల్ని మనం పునరావిష్కరణ చేసుకునేటట్టుగా ఉంటుంది. అంటే దిగువ స్పందనలో మన ప్రవర్తనలు ఒకలాగా ఉంటాయి. మన ఆధ్యాత్మికంగా మనం మారిపోతున్నప్పుడు మన ప్రవర్తనలు మారిపోతాయి. ఆ ప్రవర్తనలు కొత్త ప్రవర్తనలకు అనుకూలంగా మన మానసిక స్థితి, మన దేహ స్థితిని ఏవైతే మార్పులు కావాలో అది ఈ ప్రక్రియ చేస్తుంది. మనకి ఎంతగా మనం మారిపోతామో, ఎంతగా మన శరీర స్పందన మారిపోతే మన దేహం కణాలు అంత వెలుగుని అవి స్వీకరించగలుగుతాయి. మన దేహంలో కణాలు తేలిగ్గా కదులుతూ ఉన్నప్పుడు ఏంటంటే, దాని లోపల కర్మ అనేది గాని, లేదంటే ఏదన్నా ఇట్లాగా మీకు జడ పదార్థం లాంటిది ఇంకా కణాల్లో ఉండలేదు. మీకు ఉదాహరణకి ఏదైనా ఇట్లా వైబ్రేట్ అవుతోందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక మెషిన్ తీసుకోండి. అదో ఊగుతోంది, వైబ్రేట్ అవుతుంది. దాని మీద మీరేదైనా వస్తువు పెడితే ఉంటుందా? గట్టి వస్తువు ఉండదు. అది వైబ్రేట్ అయ్యే వస్తువు పక్కకు పడిపోతుంది. అదే రకంగా మన శరీరం అట్లాగా వైబ్రేషన్ మనకి తెలుస్తుంటే, ఇంకా మనకి దిగువ స్థాయి అహంకారపూరిత ఆలోచనలు మన మీద నిలబడవు. మనం కోపం తెచ్చుకుందామన్నా కోపం ఎక్కువసేపు ఉండదు. అలా పడిపోతుంది పక్కకి. వస్తువు పడిపోయినట్టుగా అది కూడా పడిపోతుంది. ఎందుకంటే మీ కొత్త శరీర స్పందనకి, ఈ కోపానికి మ్యాచ్ కాదిప్పుడు. ఈ మార్పులన్నీ మీకు ఈ ప్రక్రియ ఈ రకంగా మన దేహంలో కమ్యూనికేషన్ కింద నుంచి పైకి అంటే కింద చక్రాల వ్యవస్థ నుంచి పైన తల లోపల ఉన్నటువంటి బ్రెయిన్ సెంటర్స్ అనేవి మన సహస్రారానికి ముడిపడి ఉంటాయి. సో ఒక రకంగా మీ కింద చక్రాల్లో ఉన్న దళాలు, సహస్ర కమలంలో దళాలు ఒకదాంతో ఒకటి సంభాషించుకుంటున్నాయి. సంభాషించుకొని మీ దేహం లోపల జరగాల్సిన మార్పుల్ని చేస్తున్నాయి. అలా చేసేసరికి ఆఖరికి మీ కాంతి దేహం అనేది ఇక్కడ తయారవుతుంది. మరి మన దేహంలో ఈ విద్యుత్ శక్తి, బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎక్కడ తయారవుతుంది? ఎలా తయారవుతుందంటే, మన శరీరంలో కణాలు ఒకదాంతో ఒకటి సంభాషించుకోవాలన్నా కూడా ఈ రసాయనిక మార్పులు లేదంటే ఈ విద్యుత్ శక్తి ద్వారా ఒకదాంతో ఒకటి అవి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. కాకపోతే మన దేహంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇది ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువ అవటం మూలంగా ఏమవుతుందంటే మన వెన్ను చుట్టూ, వెన్ను భాగంలో మీకు మైటోకాండ్రియా అంటే ఏంటంటే ఇవి మన దేహంలో శక్తి కేంద్రాలు అంటే మన దేహానికి శక్తినిచ్చేటువంటి ఏవైనా ఉన్నాయంటే మైటోకాండ్రియా. అంటే ఒక బ్యాటరీ లాంటివి ఇవి. వీటి ఉత్పత్తి మన దేహంలో చాలా ఎక్కువైపోతుంది. మన వెన్ను చుట్టూ రకరకాల భాగాల్లో ఎక్కువగా మీకు వెన్ను చుట్టే ఎక్కువ ఉంటాయి ఇవి, ఈ మైటోకాండ్రియా.
ఇది మీకెలా తెలుస్తుందంటే మీ వెన్ను వేడిగా అయిపోతుంది. ఆ వేడి ఎందుకు అవుతుంది వెన్ను అంటే ఈ మైటోకాండ్రియా వలన అవుతుంది. మైటోకాండ్రియా గనుక ఒక చోట బాగా ఎక్కువగా ఉంటే అక్కడ వేడి ఉంటుంది. ఎందుకంటే అవి ఈ విద్యుత్ శక్తిని ఆ ప్రవాహానికి అనుకూలంగా ఇవి పనిచేస్తాయి. అంతే కాకుండా మన దేహంలో కాల్షియం, సోడియం ఇవన్నీ మనకి అయాన్స్ అనేవి గూడా కదులుతూ ఉంటాయి. దాని మూలంగా గూడా బయో ఎలక్ట్రిసిటీ అనేది మన దేహంలో కదులుతుంది. ఇక్కడ మీకు రెండో బొమ్మ చూడండి. మీకు మన దేహంలో గనక వైర్లు అంటే మనకిప్పుడు ఎలక్ట్రీషియన్ ఎలా మన ఇంట్లో వైర్లు పెడతాడు, స్విచ్‌లు పెడతాడు, స్విచ్ బోర్డ్ వెనక పరికరాలుంటాయి. అదే రకంగా మన దేహంలో నరాల్ని గనక మీరు ఆ వైర్‌లని అనుకుంటే, మీకు రకరకాల ఈ విద్యుత్ శక్తి సంబంధించినటువంటి స్పందనలు దాంట్లోంచి కదులుతూ ఉంటాయి నిత్యం. ఇది మన దేహం లోపల ఎలక్ట్రిక్ వైరింగ్ లాంటిది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ వైర్స్ ద్వారా అంటే మన నరాల ద్వారా చాలా ఎక్కువ స్థాయిలో మనకి విద్యుత్ సంచలనాలనేవి వెళ్తాయి. అలా ఒక ఒక దశలో ప్రవాహం అలా వెళ్తూనే ఉంటుంది. కింద నుంచి పైకెళ్తుంది. పైనుంచి కిందకొస్తూ ఉంటుంది. అలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా పైకి, కిందకి తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీ లోపల ఒక వ్యక్తిత్వం అనేది అది పూర్తిగా కరిగిపోతుంది. మీ అహంకారం కరిగిపోతుంది. కరిగిపోయి అంటే ఇక్కడ రీసైక్లింగ్ అవుతోంది. ఇప్పుడు మీకు రీసైక్లింగ్ ప్లాంట్‌లో ఏమవుతుంది మీరు పాతది వేస్తే, చెత్త వేస్తే ఆ చెత్తని ఇంకేదో మంచి వస్తువులా అది మారుస్తుంది. అలాగే మీ దేహంలో ఉన్న దిగువ స్పందనవన్నీ పైకి తీసుకెళ్ళి పైనుంచి మళ్ళీ కిందకదొస్తుంది మార్పుతో. దాని మూలంగా ఇంక మీరు కర్మల్లోంచి బయటకొచ్చేస్తారు. దిగువ స్థాయి ఆలోచనల నుంచి గాని, భావోద్వేగాల నుంచి గాని అన్నిట్లోంచి బయటకొచ్చేస్తారు. ఇంకా మళ్ళీ మీరు దాంట్లోకి దిగుదామన్నా దిగలేరు. ఎందుకంటే మీ శరీరం అప్పుడు పనిచేసే విధానమే వేరుగా ఉంటుంది. ఇంకా ఈ మనిషి గతం అనేది ఉండదు. భవిష్యత్ అనేది ఉండదు. కర్మ అనేది ఉండదు. అతనికి తన జన్మ రహస్యం అర్థమవుతుంది. తనను తాను శివస్వరూపుడు అనుకుంటాడు. చుట్టుపక్కల అందరినీ శివస్వరూపుల్లానే చూస్తాడు. ఇంకా జనన మరణ చక్రాల నుంచి బయటకొచ్చేసుంటాడు. జ్ఞానంలోంచే ప్రవర్తిస్తాడు. ఇతనికి విశ్వంలో ఉన్న జ్ఞానం తేలిగ్గా వస్తుంది. వీళ్ళే గురువులవుతారు. మహానుభావులవుతారు. లేదంటే యోగులవుతారు, సిద్ధులవుతారు. అలా అవ్వాలి అంటే మీ దేహం లోపల ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, మీ దేహానికి, ఆ మెదడుకి మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా జరగాలి. అది నిరంతరం జరుగుతున్నప్పుడు ఇంకా మిమ్మల్ని దిగువ స్థాయి అహంకారాల నుంచి అన్నింటిలోంచి బయటికి తీసుకొచ్చేసేసి మిమ్మల్ని ఒక విశ్వాత్మగా మార్చగలిగేటువంటి శక్తి ఇందులో ఉంటుంది. ఈ ప్రక్రియే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఉంటానండి. నమస్కారం.